లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నీవు అందరి హృదయములకు ప్రేరణ కలిగించువాడవు. శ్రీరామచంద్రుడు నా వచనాలు పాటింపక తన సహజ స్నేహశీల స్వభావమును వీడి ఇంటిలో ఉండినట్లు అతనికి బుద్ధిని ప్రసాదింపుము. ఈ కార్యం వలన నా ప్రతిష్ఠ దెబ్బతిని నాకు అపకీర్తి వచ్చినను వచ్చుగాక. స్వర్గము లభ్యం కాక నరకమే ప్రాప్తించుగాక. ఎట్టి దుఃఖములనైనను వహింపగలను, కానీ శ్రీరాముని చూడకుండా మాత్రము ఉండలేను కనుక అతన్ని నా నుండి దూరం చేయవలదు. ఈ విధంగా రాజు తన మనసులోనే కలవరపడుచుండెను, కానీ బయటికి మాట్లాడలేకుండెను. ఆయన మనసు రావి ఆకువలే కొట్టుకొనుచుండెను. తండ్రి ప్రేమ వివసుడగుటను చూసి కైక మరలా ఏమైనానో చెప్పినచో తండ్రి గారు మిక్కుల విలవిలలాడుదరని భావించి దేశకాల అవసరాలకు అనుగుణంగా శ్రీరాముడు నమ్రవచనములను పలికెను. నాయనగారు, నేను ఒక విషయం చెప్పుటకు సాహసించుచున్నాను. నా ఈ అనుచిత కార్యమును బాల్యచేష్టగా భావించి క్షమించడు. ఇంత చిన్న విషయానికై మీరు ఇంతగా దుఃఖపడుచున్నారు. ఎవ్వరును ఈ విషయం నాకు ముందుగా తెలిపి ఉండలేదు. మీరు దుఃఖితులగుటను చూసి నేను తల్లిగారిని అడిగితిని. ఆమె వల్ల విషయమంతయు విని ప్రశాంత చిత్తుడనైతిని. తండ్రి గారు, సంతోషించవలసిన సమయమున ప్రేమ విహ్వలరై విచారపడకుడు, ప్రసన్న చిత్తంతో నన్ను ఆజ్ఞాపించడు. ఈ మాటలు పలుకుచుండగా శ్రీరాముని శరీరం పులకించిపోయెను. తులసీదాసు పలుకుచున్నాడు. ఈ పృథ్వీయందు ఎవ్వని చరిత్రను విని అతని తండ్రి పరమానంద భరితుడగునో అట్టి కుమారుని జన్మ ధన్యము. తన తల్లిదండ్రులను ప్రాణతుల్యనుగా ప్రేమించి కుమారునకు ధర్మార్థ కామ మోక్షంలో కరతలామలకంలో మీ ఆజ్ఞను పాటించి నా జన్మను సఫలమనుచుకుని శీఘ్రంగా తిరిగి రాగలను. నాకు అనుజ్ఞయుండు. నేను తల్లిగారి అనుమతి గైకొని వత్తును. మరలా మీ పాదముల కడ ప్రణమిల్లి వనములకు వెళ్ళెదను. ఇట్లు పలికి శ్రీరాముడు వెళ్ళిపోయెను. శోకతప్తుడైన రాజు ఏమీ పలకజాలకపోయెను. ఈ దారుణ వార్త నగరమునందంతటను తేలుకొట్టిన శరీరంను విషం వలె పాకెను. దావానలం యొక్క సెగలు సోకినంతనే తీగలు వృక్షంలో వివరణములైనట్లు ఈ వార్తను విన్న స్త్రీ పురుషుల ముఖములన్నయూ వెలవెలపోయెను. ప్రతి వ్యక్తి ఈ వార్తకు చెలించి తల బాదుకొనుచు ఎక్కడి వారక్కడ కూలబడిరి. ఈ దుఃఖం దుర్భరమైనది. వారి ముఖములు ఎండిపోయెను, కన్నీరు మున్నీరయ్యను, హృదయములు శోకసంతప్తములయ్యను. కరుణ రసవాహిని ఢంకా మోగించి అయోధ్యలో దిగినట్లాయను. పురమంతయు శోకాకులమయ్యను. ఆనందం పలాయనం చిత్తగించెను. పౌరులు పలుకుచుండని. అన్ని ఏర్పాట్లను జరిగిన తర్వాత విధి ఈ కార్యక్రమమునంతయు చెడగొట్టెను. మూలమూలలయందు ప్రజలు కైకేయిని తిట్టిపోయిచుండరి. ఈ పాపాత్మురాలు కొత్తగా నిర్మించిన భవనమును తగలబెట్టుటకు ఏల ప్రయత్నించుచున్నది. అరే, ఈమె చేజేతులు అతని కన్నులను పెగలించి తానే చూడగొరుచున్నది. అమృతమును పారబోసి విషంను రుచి చూచుచున్నది. ఈ కుటిల కఠోర దుర్బుద్ధి దౌర్భాగ్యురాలు కైక రఘువంశము అనే వనాన్ని కాల్చే అగ్ని అయినది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుకొనుచున్నది. శుభానందోత్సాహముల మధ్య దుర్భర శోకమును సృష్టించినది. రాముడు ఈమెకు సర్వదా ప్రాణ సమానుడు. మరి ఈమె ఇంత కుటిలత్వం కాఠిన్యం వహించుటకు గల కారణమేమి? కవుల పలుకులు వాస్తవాలు, స్త్రీల స్వభావాలు అగ్రాహ్యములు, అగాధములు. ఎవరైనాను తమ నీడనైనను పట్టుకునవచ్చునేమో, కానీ స్త్రీల చిత్తములను తెలుసుకొనుట కష్టము. అవి భేదబుద్ధితో నిండి ఉండను. అగ్నిచే కాల్చబడనిది ఏది? సముద్రమును మునగని వస్తువేది? అట్లే స్త్రీ ప్రబలైనచో ఆమె చేయజాలని పని ఏమి? ఈ నశ్వర జగత్తును మృత్యువుచే కబలించబడనిదేది? బ్రహ్మ మొదట నిర్ణయించినదేమి? ఇప్పుడు ప్రకటించినదేమి? అతడు చూపదలిచిన దృశ్యమేది? ఇప్పుడు చూపించినదేమి? ఒక పౌరుడు ఇట్లా పలికెను. రాజుగారు దుర్బుద్ధి అయిన కైకేయికి ఈ వరములనిచ్చుట మంచి పని కాదు. ముందు వెనుకలు ఆలోచించక ఇచ్చిన వరములు దుఃఖములకు మూలములైనవి. ముఖ్యంగా స్త్రీకి వశమొకట వలన తన జ్ఞాన గుణములను కోల్పోయినాడు. ధర్మం నెరిగిన మరికొందరు బుద్ధిమంతులు రాజును దోషిగా భావించలేదు. వారు పరస్పరం సత్యవ్రతులైన శిబి, దధీచి, హరిశ్చంద్రుల కథలు చెప్పుకొనుచుండరి. బహుశా ఇది భరతుని పన్నాగమై ఉండవచ్చునని కొందరు ఊహించిరి. కానీ ఇతరులు ఈ మాటను వినియూ మౌనం వహించిరి. మరికొందరు చెవులు మూసుకొని నాలుకలు కరుచుకొని ఆశ్చర్యం ప్రకటిస్తూ ఇది అబద్ధము. ఇట్టి మాటలు పలికినచో నీ పుణ్యం నశించును. భరతునికి శ్రీరాముడు ప్రాణతుల్యుడు. చంద్రుడు శీతల కిరణములకు మారుగా అగ్నిని కురియవచ్చును. అమృతం విషం కావచ్చును. కానీ భరతుడు కలలో కూడా శ్రీరామచంద్రునికి ప్రతికూలంగా ఏ కార్యము చేయనే చేయడు. కొందరు విధాతను దూషించిరి. అతడు అమృతం చూప విషంనిచ్చినాడనిరి. నగరమంతయు అల్లకల్లోలమాయను. ప్రతి వ్యక్తియు విషాదమునకు గురి అయ్యను. వారి హృదయాలలో దుస్సహమైన బాధ, దుర్భరమైన వేదన నిండి ఉండెను. ఉత్సాహం అడగంటెను. బ్రాహ్మణ స్త్రీలు, వృద్ధులైన కులస్త్రీలు కైకేయికి ప్రీతిపాత్రులైన వారు ఆమె సౌశీల్యం పొగుడుచు ఆమెకు నచ్చచెప్పసాగిరి.
కానీ వారి హితవచనంలో ఆమె చెవులకు మునుకులయ్యను. వారిట్లు పలుకసాగిరి, నాకు భరతుని కంటను శ్రీరామచంద్రుడే మిక్కిలి ప్రేమపాత్రుడని ఇంతవరకు నీవు చెప్పుచుంటివి కదా. ఈ విషయం జగత్ప్రసిద్ధం. నీకు శ్రీరామునిపై సహజంగా ప్రేమ కలదు. మరి వనములకు పంపుటకతడు చేసిన అపరాధమేమి? నీవెప్పుడు సవతులపై ఈర్ష్య చెందలేదు. వారి ఎడల నీకు గల ప్రేమ విశ్వాసములను అందరూ ఎరుగుదురు. కౌసల్య నీకు చేసిన అపకారమేమి? నగర ప్రజలపై ఈ వజ్రాయుధం ఏల ప్రయోగించితివి? సీతాదేవి శ్రీరాముని విడిచి ఉండగలదా? లక్ష్మణుడు ఇంటిలో నిలిచిన శ్రీరాముడు లేని అయోధ్యను భరతుడు ఏలునా? శ్రీరాముడు లేకుండా రాజు బ్రతకగలడా? ఈ విషయాలు ఆలోచించి నీ కోపం మానుకొనుము. శోక కళంకములకు నిలవు కావలదు. భరతుని యువరాజుగా చేయదలుచుకున్నచో అవశ్యంగా చేయము. కానీ శ్రీరాముని అడవులకు పంపుట ఎందుకు? శ్రీరామునికి రాజ్యకాంక్ష లేదు. అతడు ధర్మమూర్తి. విషయవాంఛలకు ఇష్టపడడు. శ్రీరాముడు ఇల్లు వదిలి గురువుగారి ఇంటిలో ఉండినట్లు రెండవ వరం అడుగుము. నీవు మా సూచనలు పాటింపనిచో నీకెట్టి ప్రయోజనమూ చేకూరదు. ఒకవేళ ఇదంతా పరిహాసంకై చేయుచున్నచో ఆ విషయం స్పష్టంగా చెప్పుము. రాముని వంటి పుత్రుడు వనవాసమునకు అర్హుడా? ఈ విషయం విన్నచో లోకులు నిన్నేమందురు? త్వరగా లేచి ఈ శోకము కలంకము తొలగిపోవు ఉపాయం చూడము. ఈ విధంగా చేసినచో నగరవాసుల శోకం తొలగిపోవును, నీకు కలిగే కళంకము మాసిపోవును. అట్టి ఉపాయం చేసి నీ వంశం రక్షించుకొనము. శ్రీరాముడు వనములకు పోకుండా నీవు ఎట్లయిననో అతన్ని ఆపుము. మరి ఒక మాటనే పలకవలదు. సూర్యుడు లేని పగలు, చంద్రుడు లేని రాత్రి, ప్రాణములు లేని శరీరము శోభావిహీనములగునట్లే శ్రీరాముడు లేని అయోధ్య ఎట్టి కళాకాంతులు లేక తన వైభవాన్ని కోల్పోవును. కావున ఓ భామిని, ఈ విషయాలు గ్రహింపుము. సఖులు కైకేయికి వినుటకు మధురములు పరిణామమున సుఖంకరములు అయిన బోధలు చేసిరి. కానీ కుటిల కుబ్జ మందర చేసిన ఉపదేశము తన మనసులో బాగుగా నాటుకొని ఉండటం వలన ఆమె వారి మాటలను పెడచెవున పెట్టెను. దుస్సహమైన కోపంతో క్రౌర్యం వహించిన కైకేయి కన్నులు ఎరుపెక్కెను. ఆమె వారికి ఎట్టి సమాధానం ఇయ్యక ఆకలిగొన్న ఆడుపులి జింకల వైపు చూచినట్టు ఆమె వారి వైపు చూచెను. ఆమె జబ్బు నయమగనది కాదని తెలుసుకుని మందబుద్ధి అభాగిని అని ఆమెను నిందిస్తూ వారు వెళ్ళిపోయేది. ఆమెకు రాజ్యవైభవాలు ఎన్ని ఉన్ననో విధి వాటిని దూరం చేసెను. ఈమె చేసిన ఈ దుష్కృత్యంను ఇతరులు ఊహించుటకునూ సాహసింపరు. ఈ విధంగా నగరంలోని స్త్రీ పురుషులందరూ పరితపించిరి. కైకేయిని పెక్కు రీతుల తిట్టిపోసిరి. అయోధ్యావాసులు శోకాగ్నిచే సంతప్తులైరి. దీర్ఘ నిశ్వాసులు వదులుచు రాముడు లేని చోట బతుకుపై ఆశ ఎట్లుండును అనుకొనుచుండిరి. చెరువులోని నీరు ఇంకిపోవునప్పుడు జలచరముల వలె రామ వియోగ ఆశంకతో వారు వ్యాకులులైరి. స్త్రీ పురుషులందరూ విషాద విహ్వలులైరి. ఇంతలో శ్రీరాముడు కౌసల్యమాత కడకు వెళ్ళెను. ఆయన ముఖం ప్రసన్నంగాను మనసు మిక్కిలి ఉల్లాసంగాను ఉండెను. మహారాజు తనను వనములకు పోకుండా ఆపునేమో అని భయము ఏమాత్రం లేకుండా ఉండెను. రాజ్యాభిషేక వార్త వినగానే తన సోదరులను వీడి పెద్దవాడైన తనకే పట్టాభిషేకమును ఏలచేయుచున్నారని ఇదివరలో శ్రీరాముడు విచారం ప్రకటించి ఉండెను. ఇప్పుడు కైకేయి మాత ఆజ్ఞ తన తండ్రి గారి మౌన సమ్మతి తన విచారమును దూరమనర్చనని రాముడు సంతోషించెను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.